ఏంటంటే ఇంతవరకు ఉపన్యాసాలకు పరిమితమైన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఉన్నత పదవులు, రాజ్యాధికారం అంటే ఏంటి, రాజకీయ పదవులు అనేటువంటిది భారీగా ఇచ్చే కార్యక్రమం సెంటర్లో బీజేపీ చేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పని మీద పడ్డాడు. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో బీసీలకి ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా మరి తెలుగుదేశం పార్టీ మేము బీసీలకు అధికారం ఇచ్చామని చెప్పుకొచ్చింది. కానీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత్రలో వాళ్లే ఉన్నారు. కానీ మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిపించుకున్నామని కదా చెప్పుకొచ్చేది. ఇప్పుడు ఆ ఫినామినాని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు. తద్వారా కొన్ని చోట్ల సమీకరణాలు, కుల సమీకరణాల ఆధారంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఖచ్చితంగా ఇవి ఒక రకంగా చెప్పాలంటే లోపాలని సరి చేసుకుంటూ కొత్త ఓటింగ్ తెచ్చుకునేందుకు వేస్తున్న ఎత్తుగడ. ఒక రకంగా ఎమ్మెల్యేలకు వైసీపీలో భద్రత కరువు అవుతుందా? ఈ టర్మ్ లో ఉన్న ఎమ్మెల్యే నెక్స్ట్ టర్మ్ ఉండడేమో, ఇది కనుక సక్సెస్ అయితే రేపొద్దున్న ఖచ్చితంగా ప్రతిసారి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులతోనే వెళ్తారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారట్లేదా? మీరు ఇక్కడ ఒక ఫినామినా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాబోయే 15-20 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేలకు భద్రత ఉండదు. అంటే ఎనీ పార్టీ ఏ పార్టీ అయినా ఇంక్లూడింగ్ తెలుగుదేశం. ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు, అందరికి వాళ్ళకి ఇస్తానంటున్నారు. 2014 సిట్టింగ్ వెళ్తానని చెప్పట్లేదు. ఆయన సిట్టింగ్లు 23 మంది ఎమ్మెల్యేలు, అది కాదు కదా కౌంట్. 170 ఇప్పుడు ఆ లెక్కనైతే ఈయన 175కి చెప్పేశాడుగా, 175కి పక్కా ప్రిపేర్డ్గా. ఆయన అంతే కదా. ఏమంటున్నాడు,